హాయ్ అండి. ఐరన్ కడాయిలు ఇలా తుప్పు పడుతుంటాయి కదండి. వంట చేసిన తర్వాత క్లీన్ చేసి పక్కకు పెడితే ఇలా తుప్పు పడితే అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఐరన్ కడాయిని తీసుకొని ఇలా నీట్గా ఒక స్క్రబ్ తీసుకొని ఇలా బాగా రుద్ది కడిగేయాలండి. కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి బాగా వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు వేడి చేయాలండి. వేడయ్యాక ఇలా కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టేయాలండి. కింద ఇలా హైలో పెట్టేసి బాగా వేడి అవ్వాలండి. వేడైన తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోయాలండి. నీళ్ళు పోసి ఇలా వేడైనాక బబుల్స్ వస్తుంటాయి కదండి, వాటర్ని అంతా పడేసేయాలండి. మళ్ళీ ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉంది కదండి, ఇదంతా ఎగిరిపోవాలి. అంతసేపు వేడి చేయాలండి. బాగా వేడయ్యా కొంచెం మళ్ళీ నూనె పోసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి పక్కకు పెట్టేయాలి. అంతేనండి. ఇలా చేసి అస్సలు తుప్పు పట్టదు, చాలా బాగా మెరుస్తుందండి. ఎన్ని రోజులైనా సరే ఇలా ట్రై చేయండి. గిన్నె అస్సలు